అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు అయితే నేను చికెన్ పకోడా చేస్తున్నాను. దానికోసము చికెన్ తీసుకున్నాను. ఒక ½ కేజీ చికెన్. ఇది బోన్లెస్ చికెను. మీకు కావాలంటే బోన్స్తో కూడా తీసుకోవచ్చు, బోన్లెస్ కూడా తీసుకోవచ్చు. నేను బోన్లెస్ తీసుకున్నాను. దీనికి సాల్ట్ వేసి నీట్గా ఒక 10 సార్లు వాష్ చేసి పెట్టుకోవాలి. ఉప్పు నిమ్మకాయ వేసి కూడా నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి. దీంట్లో ఇప్పుడు చికెన్ అనేది మ్యాగ్నేట్ చేసుకోవాలి. కొద్దిగా పసుపు, కొంచెం కారము, మీరు తినేదాని స్పైస్ని బట్టి కారము, కొంచెము జింజర్ గార్లిక్ పేస్ట్, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్టు. అన్నీ స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ కలిపేసుకుంటూ ఉండాలి. కొద్దిగా వరిపిండి, బియ్యం పిండి, కొద్దిగా ఎక్కువ కాదు, ఒక ½ టీ స్పూను. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ఎక్స్ట్రాగా పెంచుకోండి, క్రిస్పీగా వస్తుంది, టేస్ట్ అనేది బాగుంటుంది. ఒక ½ టీ స్పూను. కొద్దిగా శనగపిండి, 1 స్పూను శనగపిండి. ఎక్కువ వేసుకోవద్దు, మళ్ళీ చికెన్ అంతా ఇది చేసేస్తుంది, ఫ్లేవర్ అంతా మారిపోతుంది. కొద్దిగా కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఇవన్నీ వేసేసుకోవాలి. గరం మసాలా, కొంచెం గరం మసాలా, ఇవన్నీ వేసేసుకొని ఒక 1 అవర్ పాటు మొత్తం కలిపేసుకొని ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలి. లేదంటే పక్కనైనా పెట్టేసుకోవాలి. ఒక 1 అవర్ అయితే పక్కన పెట్టేసుకోవాలి మొత్తము. కొంచెము కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు. ఇది నేను వరిపిండి వేసాను కదా, వరిపిండి శనగపిండి వేసాను కదా, కార్న్ఫ్లోర్ అయితే అవసరం లేదు. ఫుడ్ కలర్ మీ ఇష్టం, ఆప్షనల్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. మనకు బండి మీద షీట్ కలర్ రావాలంటే, ఎక్కువ కలర్ రావాలంటే ఫుడ్ కలర్ అనేది వేసుకోవచ్చు. నేను కొద్దిగా యాడ్ చేస్తాను, చూపిస్తాను. చూడండి, ఇంత జస్ట్ ఫుడ్ కలరు, ఆరెంజ్ ఫుడ్ కలరు, ఇదంతా కూడా వేసేసి ఒక 1 అవర్ పాటు చికెన్ అనేది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఫ్రిడ్జ్ లేని వాళ్ళు బయట పెట్టేసుకోవాలి. ఒక 1 అవర్ అయితే మంచిగా మ్యాగ్నేట్ అవ్వాలి చికెన్ అనేది. వెంటనే వేసేసుకుంటే చికెన్ అనేది రబ్బర్ లాగా సాగుతుంది, టేస్ట్ అనేది బాగుండదు, జ్యూసీగా ఉంటుంది. ఒక 1 అవరు, లేదంటే ఓవర్ నైట్ పెట్టేసినా కూడా చాలా టేస్ట్ అనేది ఉంటుంది. ఇదంతా నేను కలిపేసుకున్నాను కదా, ఒక 1 అవర్ అయితే నేను పక్కన పెట్టేస్తాను. దీన్ని అంతా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను. 1 అవర్ అవుతుంది కదా, లెమన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. మనం పకోడీ వేసేటప్పుడు లెమన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ముందే వేసేస్తే ముక్కకి చాలా ఉప్పు ఎక్కువ అయిపోతుంది. అందుకనే నేను పకోడీ వేసేటప్పుడు వేసుకుంటున్నాను. ఒక నిమ్మకాయ అయితే సరిపోతుంది, ఒక లెమన్ వేసుకుంటే సరిపోతుంది. ఒక లెమన్ అనేది వేసేస్తున్నాను. మనకి రసం ఎంత వస్తుందో, ఇది ½ కేజీ చికెన్ కాబట్టి మనకి 1 లెమన్ అనేది సరిపోతుంది. ముందే కలిపేసేసి పెట్టేసుకోవద్దు. సాల్ట్ అనేది ముక్కకి చాలా ఎక్కువగా అనేది పడుతుంది, ఉప్పగా అయిపోతుంది ముక్కలు అనేది. లెమన్ పిండేసాను. ఒక 2 నిమిషాలు వదిలేసి మనం చికెన్ ఆయిల్ హీట్ పెట్టేసుకొని పకోడీ అనేది వేసేసుకుందాం. చికెన్ 1 అవర్ అయితే అయింది. నేను పక్కన పెట్టేసేసుకున్నాను ఫ్రిడ్జ్లో నుంచి చికెన్ అనేది తీసేసాను. చికెన్ అనేది సాఫ్ట్గా అయిపోయింది. చూడండి, ఆయిల్ పెట్టేసుకున్నాను డీప్ ఫ్రైకి. ఇట్లా మనము పకోడీలాగా వేసేసుకోవాలి చికెన్ అనేది. హై అనేది పెట్టుకోకుండా సిమ్లో పెట్టేసుకొని కొద్దిగా మనము ఇట్లా పకోడీలాగా వేసేసుకోవాలి చికెన్ అనేది. హై పెట్టేసుకుంటే మీదే కలర్ వస్తుంది, లోపల చికెన్ అనేది ఉడకదు, టేస్ట్ రబ్బర్ లాగా వస్తుంది. సిమ్లో పెట్టేసుకొని చికెన్ అంతా కూడా నీట్గా మంచిగా ఉడికించుకోవాలి. ఎంత ఆయిల్ కావాలో అంతే వేసుకోవాలి, ఎక్స్ట్రాగా ఆయిల్ అయితే వేసుకోవద్దు. మళ్ళీ కాచి మరిగిన నూనె మళ్ళీ మనం దేనికి వాడుకున్నా కూడా అంత మంచిది అయితే కాదు. చికెన్ అయితే ఉడకనిద్దాం 2 నిమిషాలు. పకోడీ అనేది మంచిగా కలర్ వచ్చేసింది, తీసేసుకుంటున్నాను. అన్నీ ఇట్లనే వేపేసుకొని తీసేసుకొని సర్వింగ్ బౌల్లో అనేది వేసేసుకోవాలి చికెన్ పకోడీ అనేది. చూడండి ఫ్రెండ్స్, చికెన్ పకోడీ అంతా కూడా తీసేసుకున్నాను. చాలా టేస్టీ అంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూసినట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోస్ చూస్తున్నారు కానీ వీడియోకి అయితే లైక్ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ బాయ్.